లేడీస్ అండ్ జెంటల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మీకు కనిపించే బైక్ ఏదైతే ఉంది కదా, యూట్యూబ్లోనే చాలా ఎక్స్క్లూజివ్ వీడియో, అది కూడా తెలుగులో చేస్తున్నానంటే మీరు డెఫినెట్లీ ప్రౌడ్ ఫీల్ అవ్వాలి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. టుడే వీ హ్యావ్ ది KTM 350 EX CF 6 days మనకి ఫ్రాన్స్ ఎడిషన్ అన్నమాట. ఈ బైక్ కొనడానికి మీ దగ్గర డబ్బులు ఒకటే ఉంటే సరిపోదు, స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, ఈ బైక్ మనకి కంప్లీట్లీ CBU యూనిట్, అది కూడా ప్యూర్ రోడ్ లీగల్. ప్రైస్ వింటే లిటల్ గా షాక్ అయిపోతారు. 15 lakh రూపీస్ అయితే ఉంది బ్రో. అవే 15 lakhs మన దగ్గర ఉంటే మనం కవాసాకి 6R కానీ Z900 కానీ స్ట్రీట్ ట్రిపుల్ RS లాంటి బైక్ తీసుకుంటాం. బట్ ఈ బండి కొనడానికి పర్టికులర్ ఆడియన్స్ అయితే ఉంటారు. ఇది ప్యూర్ రోడ్ లీగల్ బైక్ కాబట్టి ఇక్కడ హెడ్ లైట్ తో పాటు మనకు ఇండికేటర్స్ కూడా వస్తాయి. ప్రజెంట్ ఇన్స్టాల్ అయితే చేసి లేవు. అండ్ ఫ్రంట్ బీక్ పైన కూడా మనకి 6 days ది బ్రాండింగ్ తో పాటు ఫ్రాన్స్ ది లోగో అనేది కూడా ఉంటది. ఈ బైక్ ఇంటర్నేషనల్ 6 days మనకి ఎండ్యూరో ఛాంపియన్ అన్నమాట. బేసిక్ గా మోటార్ సైకిల్ ఒక ఒలింపిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫ్రంట్ 48mm ది మనకి ఫుల్లీ అడ్జస్టబుల్ WPXA-CT సస్పెన్షన్ వస్తుంది. అది కూడా 300mm సస్పెన్షన్ ట్రావెల్ తో పాటు కాబట్టి మీరు లాంగ్ జంప్స్ కూడా చాలా క్రేజీగా చేయొచ్చు. ఈ సస్పెన్షన్ ని కవర్ చేస్తూ దీనిపైన కొన్ని డీకాల్స్ అయితే ఇచ్చారు, మీరు కావాలంటే చదువుకోవచ్చు ఇక్కడ. అండ్ ఈ 6 days ది మనకు బ్రాండింగ్ అయితే ఉంది కదా, ఆల్ ఓవర్ బైక్ మనకు ప్రతి ప్లేస్ లో ఉంటది, ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఇచ్చారు, మీరు నోటీస్ చేయండి ఒకసారి. ఫ్రంట్ 21-inch వీల్ ఉంది, రియర్ లో 18-inch స్పోక్ వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి బటన్ టైప్ టైర్స్ కాబట్టి, అండ్ ఇది ప్యూర్ రోడ్ లీగల్ బైక్ కాబట్టి ఇన్ కేస్ మీరు ట్రాన్స్పోర్ట్ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే డైరెక్ట్ నడుపుతూ కూడా వెళ్ళిపోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ బ్రేకింగ్, దీంట్లో 260mm ది ఫ్లోటింగ్ డిస్క్ ప్లేట్ అనేది ఇచ్చారు బెటర్ హీట్ డిసిపేషన్ కోసం. అండ్ ఇక్కడ బ్రేకింగ్ అనేది చూసుకుంటే WP సస్పెన్షన్ తో పాటు బ్రెంబోది యాక్సిల్లీ మౌంటెడ్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో టైర్స్ కూడా మనకి మిచిలిన్ నుంచి తీసుకున్నారు. అండ్ ఇవి కూడా మనకి ట్యూబ్ టైర్, ట్యూబ్లెస్ అయితే కాదు. అండ్ ఈ బ్రేక్ లైనింగ్ కూడా చూడండి ఎంత క్రేజీగా వెళ్తుందో. ఈ బైక్ లో ఉన్న ఎక్విప్మెంట్ కానీ, దీని బిల్డ్ క్వాలిటీ కానీ, డిజైన్ కానీ, అండ్ మెయిన్ గా ఈ గ్రాఫిక్స్ అయితే నేను లిటల్ గా ఫిదా అయిపోయాను. అండ్ దీంట్లో ఉన్న ట్యాంక్ కెపాసిటీ అనేది 8.5 liters. ఇదంతా కాదు, మాకు మైలేజ్ చెప్పు బ్రో అని అంటే 16 నుంచి 22 kmpl వస్తుంది. అది కూడా E5 V10 పెట్రోల్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. లిక్విడ్ కూల్డ్ ఇంజన్ తో పాటు ఇక్కడ రేడియేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది రోడ్ లీగల్ బైక్ కాబట్టి మనకి హారన్ కూడా ఉంది. సింగిల్ సిలిండర్ ఇంజన్ అండ్ ఎగ్జాస్ట్ ఒక పైప్ అనేది చూడండి ఎంత క్రేజీగా స్నేక్ లాగా వెళ్తుందో. అండ్ మిగతా KTM బైక్స్ లో ఉన్న ఇంజన్ కి దీనికి సంబంధమే లేదు, ఇది క్రేజియస్ట్ ఇంజన్ అని చెప్పొచ్చు. ఇంజన్ గురించి టెక్నికల్ గా మాట్లాడుకుంటే 349.7cc DOSC లిక్విడ్ కూల్డ్ 4-valve ఇంజన్ ఇది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకు మోటోరెక్స్ లూబ్రికెంట్స్ మాత్రమే వాడాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ చాలా లైట్ వెయిట్ ఇంజన్ ఇది. అండ్ మనకి ఫుడ్ ప్యాక్స్ కూడా ఏంటంటే టోటల్ గా ఓపెన్ టీత్ తో పాటు వస్తున్నాయి. అండ్ ట్రెలిస్ ఫ్రేమ్ అన్నమాట. ఈ మెషిన్ క్రేజీ పవర్ అండ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి 44 bhp అలాగే 36 Nm టార్క్. ఇక్కడ డీకాల్స్ కూడా ఇచ్చారు మనకి సైడ్ ప్యానల్స్ పైన. అండ్ ఎగ్జాస్ట్ పైన కూడా ఇక్కడ 6 days ది మీరు బ్రాండింగ్ అనేది చూడొచ్చు. నాట్ ఓన్లీ ఫ్రంట్, మనకి రియర్ సస్పెన్షన్ కూడా టోటల్లీ అడ్జస్టబుల్. ఇక్కడ WP ది మనకి ఎక్స్ప్లోర్ సస్పెన్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం ప్రీలోడ్, రీబాండ్, కంప్రెషన్ ఎవ్రీథింగ్ కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ రియర్ ట్రావెల్ అనేది మనకి 310mm ఉంది. ఫ్రంట్ ది మనకు 300 ఉంది. అండ్ ఇది కూడా మనకు లింకేజ్ టైప్ మోనోషాక్ అన్నమాట. అండ్ ఇక్కడ రీబౌండ్ ది మనకు కూడా ప్లస్ అండ్ మైనస్ కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ స్వింగ్ ఆర్మ్ కూడా అల్యూమినియం వస్తుంది. అండ్ మెయిన్ గా ఈ బైక్ కాంపోనెంట్స్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ యూజ్ చేశారు. అండ్ రియర్ బ్రేకింగ్ కానీ, దాని యొక్క ఎక్విప్మెంట్ కానీ టోటల్ గా కూడా బ్రెంబో నుంచి అయితే తీసుకున్నారు. ఇక్కడ ఫ్రంట్ 21, రియర్ లో 18-inch వీల్, అది కూడా మిచిలిన్ నుంచి ఎండ్యూరో టైప్ టైర్స్ అనమాట. 6 days ది మనకు బ్రాండింగ్ ఇక్కడ కూడా ఉంది. రెండు కూడా ట్యూబ్ టైర్స్. రియర్ లో 220mm ది మనకు పెట్రోల్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు, అది కూడా ఫ్లోటింగ్ ది. సింగిల్ పిస్టన్ మనకి బ్రెంబో క్యాలిపర్. బ్రేకింగ్ అయితే క్రేజీ ఉంటది. రియర్ లో 140 సెక్షన్ టైర్ ఉందంటే ఫ్రంట్ లో 110 or 120 అయితే ఉండొచ్చు. ఈ బైక్ మీరు ఏ ప్రొఫైల్ నుంచి చూసినా కూడా చాలా స్లిమ్ ఉంటుంది. రోడ్ లీగల్ కాబట్టి రియర్ లో మనకి నంబర్ ప్లేట్ వస్తుంది. డీకాల్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. 350 EXCF ది మనకు బ్రాండింగ్ తో పాటు ఇక్కడ సింగిల్ సీట్ అనేది ఇచ్చారు. సీట్ పైన మనకి ఇక్కడ రెడ్ కలర్ లో స్ట్రైప్స్ లాంటిది ఇచ్చారు కదా, డిజైన్ చాలా బాగుంది. అండ్ ఈ డీకాల్స్ ఏవైతే ఉన్నాయి కదా, మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. ఈ బైక్ ఎంత డర్టీగా ఉంటే అంత నీట్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మెష్ లాంటిది ఇచ్చారు, లోపలికి మనకు మట్టి డస్ట్ పార్టికల్స్ వెళ్లకుండా ఎగ్జాస్ట్ లోపలికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చైన్ స్ప్రాకెట్ కూడా చూడండి ఎంత లార్జ్ స్ప్రాకెట్ ఉంది, అది కూడా ఆరెంజ్ కలర్ లో. అండ్ దీంట్లో వాడిన ఎక్విప్మెంట్ అనేది విచ్ ఆర్ లైక్ 2 ప్రీమియం అన్నమాట. అండ్ ఇక్కడ ఇది ఏదైతే చూస్తున్నారు కదా, ఇది ఎందుకు అని అంటే దీంట్లో మనకి సైడ్ స్టాండ్ అనేది వస్తుంది. బేసిక్గా సైడ్ స్టాండ్ని దాని లోపల మనం ఇరికించాలన్నమాట, అప్పుడు కానీ స్టాండ్ అనేది నార్మల్గా ఆగదు. అండ్ ఫుడ్ ప్యాక్స్ కూడా టోటల్గా ఓపెన్ టీత్ అయితే ఇచ్చారు. అండ్ ఇది గేర్ లివర్ టోటల్గా మనకి 6 speed ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఇన్ కేస్ పడ్డా కూడా మనకి ఫోల్డ్ అయిపోతుంది.
క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఈ మెషిన్ మనకి ఎండ్యూరో రేస్‌లో కంటిన్యూయస్‌గా నడుస్తా ఉంటది కాబట్టి చాలా హీట్ అవుతది. సో, దాన్ని తగ్గించడానికి ఇక్కడ 2 మనకి రేడియేటర్ ఫ్యాన్స్ అయితే ఇచ్చారు. లోపల ఫ్యాన్ సైజ్ కూడా మనకి చాలా పెద్ద సైజువి ఉన్నాయి. అండ్ ఇక్కడ క్రేజియస్ట్ థింగ్ ఏందంటే బ్రెంబో నుంచి మనకి హైడ్రాలిక్ క్లచ్ లీవర్ అలాగే హైడ్రాలిక్ బ్రేక్ లివర్స్ కూడా ఉన్నాయి. విచ్ ఆర్ లైక్ టాప్ నాచ్. అండ్ అలాగే ఇక్కడ గ్రిప్స్ కూడా ఏందంటే ప్రీమియం క్వాలిటీవి అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రెజెంట్ ఇండికేటర్ స్విచ్ అనేది ఇన్‌స్టాల్ చేసి లేదు. హై బీమ్, లో బీమ్, ఇక్కడ హారన్ స్విచ్‌తో పాటు మనకి కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 6 డేస్ బ్రాండింగ్‌తో పాటు ఇక్కడ కేటీఎం రేసింగ్ అనేది కూడా ఉంది. ఇక్కడ మనకు కిల్ స్విచ్ అనేది రైట్ సైడ్‌లో కూడా ఇచ్చారు. దీంతో పాటు ఇక్కడ స్టార్ట్ బటన్ అనేది బ్లాక్ కలర్‌లో రౌండ్‌లో ఉంది. ఇక్కడ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయి కదా, బ్రెంబో నుంచి హైడ్రాలిక్ బ్రేక్ క్యాలిపర్స్ ఉన్నాయి అండ్ డ్యూయల్ థ్రాటిల్ వైర్. ఇంత థ్రాటిల్ తిప్పితే చాలు దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా క్రేజీగా లేస్తా ఉంటది బండి అన్నమాట. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా, ఈ బైక్‌లో మనకి ఫ్రంట్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉందని చెప్పి. ఇటు సైడ్ నుంచి మనం కంప్రెషన్ అనేది సెట్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ నుంచి. రైట్ సైడ్‌లో మనకి రీబౌండ్ డాంపింగ్ అనేది ఉంది. సో, బేసిక్‌గా కంప్రెషన్, రీబౌండ్ డాంపింగ్ అయితే ఈ సస్పెన్షన్‌లో మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం మీటర్ అనేది కూడా చూసుకుంటే చాలా చిన్న మీటర్ అయితే ఇచ్చారు. చాలా క్యూట్‌గా అయితే ఉంది. ఈ బైక్ డైమెన్షన్స్ వింటే మీరు లిటరల్‌గా షాక్ అయిపోతారు. దీని యొక్క సీట్ హైట్ అనేది 963 అన్నమాట. మినిమమ్ 5'9" ఉన్న వాళ్ళు మాత్రమే టిప్ టో చేయొచ్చు. అండ్ మెషిన్ అయితే క్రేజీ లైట్ వెయిట్ 103 కేజెస్ మాత్రమే ఉంది. ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చూసుకుంటే 347 బ్రో. లిటరల్‌గా ఒక చిన్న పిల్లోడు కింద నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ బైక్ సీట్ కింద మనకి ఆఫ్ రోడ్ కంట్రోల్ యూనిట్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో ఫ్యూజెస్ ఉంటాయి, రిలేస్ ఉంటాయి. బేసిక్‌గా పక్కన మనకు కొన్ని లైట్స్ అనేవి చూపిస్తాయి. సో, ఆ లైట్స్ ద్వారా ఏందంటే ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉంటే మనకు లైట్ అనేది చేంజ్ అయిపోతది కాబట్టి ఈజీగా మీరు డయాగ్నోస్ చేసి చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో, కేటీఎం 350 ఈఎక్స్-ఈఎఫ్ 6 డేస్ అనేది ప్యూర్ మనకి ఇంటర్నేషనల్ ఎండ్యూరో బైక్ అన్నమాట. ఇది కంప్లీట్లీ సిబియు యూనిట్ అండ్ అలాగే ప్యూర్ రోడ్ లీగల్ కూడా. ఈ బైక్ ప్రైస్ ఎంత ఉంది అని అంటే దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటది అని అంటే నార్మల్ బైక్స్ లో మనం అకార్డింగ్ టు కిలోమీటర్స్ చేస్తాం కదా, దీంట్లో అకార్డింగ్ టు అవర్స్ అయితే చేయాలి. విచ్ ఇస్ లైక్ టూ ఎక్స్పెన్సివ్. లిటరల్ గా 1 ఇయర్ మెయింటెనెన్స్ లో ఇంకొక బైక్ ఇలాంటిది కొనుక్కోవచ్చు. ఈ బైక్ స్పెషల్ గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ అలాగే ప్రొఫెషనల్ రైడర్స్ ఉంటారు కదా, హార్డ్ కోర్ ఎండ్యూరో ఈవెంట్స్ లో అటెండ్ అవ్వాలి అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ ఇది. ఇలాంటి ప్రీమియం బైక్సే కాదు, మన ఛానల్లో చిన్న బైక్స్ నుంచి పెద్ద బైక్స్ వరకు ప్రతి ఒక్క రివ్యూస్ అండ్ రైడ్ రివ్యూస్ ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ ని విజిట్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఏంటో నాకు కింద కామెంట్ లో షేర్ చేయండి. ఈ బైక్ ని చూడాలి అనుకుంటే వరుణ్ కేటీఎం బంజారాల్స్ కి అయితే మీరు విజిట్ చేయొచ్చు.